అనిత ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురైంది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుండి అనధికారిక పోస్టులు వెలువడుతున్నట్టుగా గుర్తించిన హోంమంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం అకౌంట్ నుంచి వస్తున్న ఎలాంటి పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దంటూ కూడా హోంమంత్రి కార్యాలయం ప్రజలు మీడియా ఫాలోవర్లకు విజ్ఞప్తి చేసింది. అకౌంట్ హ్యాక్ ఘటనపై హోంమంత్రి అనిత తరపున అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ఖాతా భద్రత, అనధికారిక పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే రాష్ట్ర హోంమంత్రి ఎక్స్ అకౌంట్ అయితే హ్యాక్ చేయడం జరిగింది. సైబర్ నేరగాళ్ళు అయితే రోజు రోజుకి రెచ్చిపోతున్న నేపథ్యంలో ఇది పరాకాష్ఠకు చేరుకుందని చెప్పుకోవచ్చు. స్వయంగా ఏదైతే రాష్ట్ర హోంమంత్రి తాలూకా ఎక్స్ అకౌంట్ ని హ్యాక్ చేయడం ద్వారా అక్రమాలకైతే పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అకౌంట్ హ్యాక్ అయినట్టుగా కూడా హోంమంత్రి కార్యాలయ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. గత 2 రోజులుగా కూడా ఈ అకౌంట్ ద్వారా అనధికార పోస్టులు అయితే చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మంత్రి హోంమంత్రి అనిత పేరు మీద చాలా వరకు కూడా సమాచారం పంపిణీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని గుర్తించినటువంటి అధికారులు అయితే అకౌంట్ హ్యాక్ అయినట్టుగా అయితే గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హోంమంత్రి అనిత కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం తన ఎక్స్ పోస్ట్ నుంచి వస్తున్నటువంటి మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఎవరో స్పందించొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులకి అనధికారులకి అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అధికారిక సందేశాలుగా వీటిని కూడా పరిగణించొద్దు అంటూ ఆమె అయితే ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే రోజు కూడా ప్రముఖుల అకౌంట్లను హ్యాక్ చేస్తూ చాలా అక్రమాలకి పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ఏపీ హోంమంత్రి అకౌంట్ హ్యాక్ అవడం పట్ల అయితే సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి మంత్రుల తాలూకా అకౌంట్లు హ్యాక్ అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో విశాఖపట్నంలో చూసుకుంటే జీవీఎంసీ కమిషనర్ అకౌంట్, అదేవిధంగా పాత కలెక్టర్ విశాఖపట్నంలో గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ పేరుతో ఉన్నటువంటి అకౌంట్లు కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా హోమ్ మినిస్టర్ అకౌంట్ నే హ్యాక్ చేయడం పట్ల అయితే ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద ప్రస్తుతం అయితే సైబర్ పోలీసులకు అయితే ఫిర్యాదు అందించిగా తెలుస్తుంది. దాని మీద దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఈ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.